ఈరోజు మనం చార్మినార్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. హైదరాబాద్ అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది చార్మినారే. అయితే ఆ చార్మినార్ కట్టింది ఎవరు? మీ తాతనా మా తాతనా? మీ తాత మా తాత కాదు. ఈ చార్మినార్ను 1591లో కుతుబ్ షాహీ రాజవంశంలోని 4వ పాలకుడు మొహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించారు. ఈ చార్మినార్ను నిర్మించడానికి 1589 నుండి 1591 వరకు 2 సంవత్సరాలు పట్టింది. సుమారు 14,000 టన్నుల బరువున్న ఈ చారిత్రక చార్మినార్ని నిర్మించేందుకు 9 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. చార్మినార్ 31.95 మీటర్ల విస్తీర్ణంలో ఖచ్చితమైన చతురస్రాకారంలో నిర్మించబడింది. ఈ చార్మినార్ను గ్రానైట్, సున్నపురాయి, లైమ్ మోటార్, పల్వరైజ్డ్ పాలరాయితో నిర్మించారు. ఈ చార్మినార్ అనేది 2 పదాల కలయిక. అవే చార్ అండ్ మినార్. చార్ అంటే 4, మినార్ అంటే టవర్. చార్మినార్ అంటే 4 టవర్లు అనే అర్థం వస్తుంది. చార్మినార్ పై అంతస్తులకు చేరుకోవడానికి 149 మెట్లను కట్టారు. దీంట్లో పైకప్పు పశ్చిమ భాగంలో మసీదు ఉంది. 4 వైపుల తోరణాలపై గడియారాలున్నాయి. దీన్ని నిర్మించిన కార్మికులను పెర్షియా నుంచి తీసుకువచ్చారు. 30 అడుగుల పునాదితో ఈ మినార్లను నిర్మించారు. నిర్మాణంలోని 2వ అంతస్తులో నగరంలోని పురాతన మసీదు ఉంది. గోల్కొండ నుంచి చార్మినార్ వరకు ఒక రహస్య స్వరంగ మార్గం కూడా ఉందని చెబుతుంటారు. 1591లో ప్లేగ్ వ్యాధి నివారణకు గుర్తుగా మొహమ్మద్ కులీ కుతుబ్ షా చార్మినార్ నిర్మించారు. ఇన్ని సంవత్సరాలు గడిచినా ఈ చార్మినార్ అనేది కొంచెం కూడా చెక్కు చెదరకుండా నిలవడాన్ని చూసి పరిశోధకులు సైతం ఆశ్చర్యపోయారు. ఇలా చెక్కు చెదరకుండా ఉండడం ఎలా సాధ్యం అని తెలుసుకునేందుకు విఐటి యూనివర్సిటీ పరిశోధకులు పురావస్తు శాఖ సాయంతో పరిశోధనలు చేయడం స్టార్ట్ చేశారు. ఇలా ఎన్నో పరిశోధనలు చేశారు. చార్మినార్కి పైపూతగా వినియోగించిన సున్నపురాయి వలనే ఈ కట్టడం ఇంతకాలం పాటు పటిష్టంగా ఉందని వారి పరిశోధనలో తెలిసింది. సున్నపురాయితో పాటు ఇసుక, కంకర, తగినన్ని నీళ్లను కలిపి అలాగే వెదురు మొక్కల నుంచి కొన్ని పదార్థాలను సేకరించి వీటిని ఈ మిశ్రమంలో కలపగా వచ్చిన పదార్థాన్నే పూతగా చార్మినార్కి పూసినట్లు పరిశోధకులు గుర్తించారు. ఇంతకీ ఈ చార్మినార్ అనే పేరు ఎలా వచ్చింది అంటే, స్మారక చిహ్నానికి 4 ప్రవేశ మార్గాలు ఉన్నాయి. ఒక్కో అంతస్తులో గ్యాలరీలు కూడా 4 ఉన్నాయి. ఇక్కడ ఇంకొక అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ స్మారక చిహ్నాన్ని నిర్మించిన మొహమ్మద్ కులీ కుతుబ్ షా కుతుబ్ షాహీ రాజవంశంలో 4వ సుల్తాన్. అందుకే చారిత్రకారులు దీనికి చార్మినార్ అని పేరు పెట్టారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి భయ్యా. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు.